సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన 2 విషయాలైతే నాకు బాగా కనెక్ట్ అయిపోయినాయి. అవేంటివో మీరు కూడా చూడుర్రి. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చెప్పని విషయాలు, పట్టించుకోని విషయాలు రేవంత్ సార్ చెప్పింది చూడండి. అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి. వాళ్ళకు పెద్ద కాలనీ కట్టిద్దామా? నాకేం అభ్యంతరం లేదు, ప్రభుత్వ నిధులతోనే కడుతున్నాం కదా. మీ ఆస్తి ఏమో అమ్ముతలేనే, నా ఆస్తి కూడా అమ్ముతలేనే. ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పేదలకు మంచి మంచి ఇల్లు కట్టిద్దాం, మంచి స్కూళ్లు కట్టిద్దాం, మంచి హాస్పిటల్ కట్టిద్దాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పరిశ్రమలలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేద్దాం. సో గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఓపెన్ మైండ్. We don't have any objection, we don't have any other agenda, hidden agenda, we don't have any hidden agenda. We wanted to develop, we wanted to improve our infrastructure. మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్న 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. మీ భవిష్యత్తు కోసమే సర్వం కొట్టి మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ 10% జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.